నెక్స్ట్ మరొక విషయానికి వస్తే అత్యంత వివాదాస్పదమైనటువంటి విషయంగా నెల్లూరు రాజకీయం మారుతోంది ఒక మహిళ మూలాన. నేనేమంటానంటే మహిళలైతే విపరీతమైనటువంటి ప్రచారం చేసేస్తారు మీడియా వాళ్ళు కూడా, నాకేం అందులో సందేహం లే. మగాళ్ళలో ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరు? అవకాశం వచ్చినప్పుడు దోపిడీకి గురి చేసేటటువంటి ప్రవృత్తి ఉన్న వాళ్ళు, దోచుకునే వాళ్ళు, అలాగే అధికారులతో అంటకాగి ఎదిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈమెకు సంబంధించి ఈ వివాదం మీ చుట్టూ తిరగడంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటి? మీరు చెప్పే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో వారితో నాకు కనీసపాటి పరిచయం కూడా లేదు. ఎప్పుడు వారు నాతో మాట్లాడలేదు, వద్దకు రాలేదు. శ్రీకాంత్ కుటుంబం నాకు తెలుసు, శ్రీకాంత్ తండ్రి తెలుసు, శ్రీకాంత్ తెలుసు. దాదాపు 15 ఏళ్లుగా జైల్లో ఉన్నాడు. మధ్యలో కొంతకాలం జైలు నుంచి కూడా పరారయ్యాడు. అనేక సార్లు ఫెరోల్ మీద బయటకు వచ్చారు. ఫెరోల్ అనేది ఒక ఐజీ హక్కు, మీకు తెలుసు. ఒక వారం రోజులు 15 రోజులు వారి తండ్రి నా వద్దకు వచ్చాడు. లేఖ ఇచ్చాం. ఎందుకు ఇస్తాం లేఖ? సాధ్యాసాధ్యాలు పరిశీలించి అవకాశాలు ఉంటే చేయమని. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత యాగీజ్ చేస్తుంది కదా, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే వీరందరూ లేఖలు ఇచ్చారు. ఇప్పుడు ఫెరోల్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు మేము ఇచ్చిన లేఖలు జూలై 16 తిరస్కరించారు. మా లేఖలు తిరస్కరించిన 14 రోజుల తర్వాత ఫెరోల్ ఇచ్చారు. ఇది ఎలా జరిగింది? 2 ఎమ్మెల్యేలు లేఖ ఇచ్చినా తిరస్కరించిన తర్వాత ఫెరోల్ ఎలా వచ్చింది? దీని మీద హోంమంత్రి అనిత గారు విచారణ చేస్తూ ఉన్నారు. విచారణలు అన్ని తెలుస్తాయి. రాజేంద్ర గారు ఒకటి ఆలోచించండి. దయచేసి నా స్థానంలో మీరు కూర్చోండి, మీ స్థానంలో నేనుంటా. ప్రశ్న అలాంటిది అనుకోండి. ఓ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అనేక మంది పనుల కోసం వచ్చినప్పుడు లేఖలు ఇవ్వటం సహజం. ఎందుకని చెప్తున్నానంటే భారతదేశంలో కొన్ని వందల మంది ఎమ్మెల్యేలు, వేల మందికి లేఖలు ఇచ్చి ఉంటారు. దాంట్లో కొన్ని ఫెరోలు వచ్చి ఉంటాయి, కొన్ని రావు. ఫెరోలు అనే కాదు, అనేక సమస్యల మీద వస్తూ ఉంటారు. ఒక ఎమ్మెల్యే రాసిన లేఖ ఎప్పుడు ప్రభుత్వ జీవో కాదది. ఆ లేఖ సాధ్యాసాధ్యాలు పరిశీలించి అధికారులు చర్య తీసుకుంటారు. దానికి రాద్ధాంతం చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ సందర్భంగా మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా, అప్రస్తుతమేమో కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన నియోజకవర్గానికి సంబంధించి అనేక మంది మాకు ఫ్యాక్షన్ వల్ల ఇబ్బందులు ఉన్నాయి, ప్రమాదం ఉంది అని అడిగితే ఆ రోజు రంగయ్య నాయుడు సహాయ మంత్రి, హోంశాఖకు సహాయ మంత్రిగా ఉన్నారు. 760 లెటర్లు ఆయన లెటర్ హెడ్ మీద ఇచ్చారు. ఇది వాస్తవం. నా దగ్గర ఆ లెటర్స్ ఉండే. అది ధర్మపీఠ మన కార్యక్రమంలో కూడా నేను అడిగాను, ఒక ఫ్యాక్షన్ సీమలో ఇవ్వాల్సింది ఉపాధి కానీ తుపాకులు కాదు కదా అని. కానీ ఆయన అన్నది ఒకటే, నేను ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు వాడికి ఇబ్బంది ఉన్నప్పుడు రూల్స్ ప్రకారం అవకాశం ఉంటే ఇవ్వండి అని లెటర్ ఇచ్చా, అంతే, అంతవరకే నేను చేసింది అన్నారు. అంతే, ఫైన్. ఇతను మీ సన్నిహితుడు అవటం అనేది మీరు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నదా? నాకు సన్నిహితుడు కాదండి. కాదుగా, పరిచయమైన కుటుంబం. ఓకే, మీకేదో రైట్ హ్యాండ్ అని అదని ఇదని ఎవరిని అడిగినా చెప్తారు మీకు. నేను 2014 ఎమ్మెల్యేనయ్యా, 2010 నుంచి జైల్లో ఉన్నాడు. ఇంకా నాకు సన్నిహితుడు ఎలా అవుతాడు? వెరీ లాజికల్ కదా. మరి అలా ఈ పేరును ప్రచారం చేయటంలో ఉన్న నేపథ్యం ఏంటి అసలు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అంటే వైసీపీకి కోపం, బాధ ఉంటాయి. కానీ నాలాంటి వాళ్ళు ఎక్కువ కాలం వాడు సంసారం చేసి వచ్చారు కాబట్టి అధికారంలో ఉన్న వేళ తిరుక్కొని బయటకు వచ్చి ఎదిరించి అదిరించి కలబడి నిలబడ్డాం కాబట్టి మమ్మల్ని లక్ష్యంగా చేసుకున్నాం. ఖచ్చితంగా ఉంటుంది. బాగా గమనించాను రాజేంద్ర గారు. ఆ 16 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, మెయిన్ మీడియా, వైసీపీ మంత్రులు, సలహాదారులు నన్ను లక్ష్యంగా చేసుకుని విపరీతంగా దుష్ప్రచారం చేశారు, కేసులు పెట్టారు, వేధించారు, వెంటాడారు. కానీ నేను మళ్ళీ మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అయిన తర్వాత, అంటే 3వ ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత వారు నా జోలికి ఎక్కడా రాలా. దాదాపు 10 నెలల దాకా రాలా. నా పని నేను చేసుకుంటా ఉన్నా. నియోజకవర్గం అభివృద్ధి పనులు, 300 కోట్లతో అభివృద్ధి పనులు, 339 అభివృద్ధి పనులు ఒకరోజు శంకుస్థాపన చేసి 60 రోజుల్లో పూర్తి చేసి ఈ దేశంలో రికార్డు స్థాయిలో పూర్తి చేయటం, అనేక రకాల పనులు, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు, నా పనులు నేనుండా. నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలకు ఏం చేయాలా? ఎందుకంటే నాయకుడికి ప్రజా సమస్యల పరిష్కారం ఎంత ముఖ్యమో వెంట నడిచే కార్యకర్తలకు కూడా ప్రోత్సహించడం అంతే ముఖ్యం. ప్రోత్సహించడం అంటే బొగ్గగెలటం, పొట్టగెలటం ఒకటే కాదు, భుజం తట్టం ఒకటే కాదు,